ప్రైజ్ ద లార్డ్. పిల్లరా, దేని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథము 12వ అధ్యాయం 28వ వచనం. Proverbs 12:28. నీతి మార్గమునందు జీవము కలదు, దాని త్రోవలో మరణమే లేదు. ఇన్ ద వే ఆఫ్ రైచస్ ఇస్ లైఫ్, అండ్ ఇన్ ద పాత్వే దేర్ there is no death. యేసు ప్రభువారి యొక్క అతి శ్రేష్టమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుడు మనం బలపరుస్తూ ఆదరిస్తున్నారు, ఆదుకుంటున్నారు, మరి ఆత్మీయంగా బలపడుతున్నాం. దాన్ని బట్టి మనము దేవుని ఎంతగానో స్తుతించాలి, ఆరాధించాలి. ఈ పరిశుద్ధమైన దినమందు మన ఆత్మీయ జీవితం సరి చేసుకోవడానికి మరి మందిరమునకు వెళ్ళి వాక్యం విని అది అప్లై చేసుకున్నట్లయితే, అన్వయించుకున్నట్లయితే అది మనకు మేలు, ఆశీర్వాదకరము. సరే, ఇక్కడ దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నీతి మార్గమునందు జీవము కలదు. పిల్లరా, ఈ నీతి మార్గము ఎవరిచ్చారండి మనకి? యేసు ప్రభువారు మనందరినీ ప్రేమించి ఈ లోకంలోకి వచ్చి తన విలువైనటువంటి ప్రాణము నీ కొరకు నా కొరకు పెట్టి, పిల్లరా, మన యొక్క ప్రతి పాపం నుంచి మనం పవిత్రపరచడానికి ఆయన విలువైన రక్తము నీ కొరకు నా కొరకు కార్చినారు. కాబట్టి ఆ ప్రేమ, ఆ కల్వరి ప్రేమ మన జీవితంలో ఎప్పుడైతే పొందుకుంటామో, అంటే ఎప్పుడైతే రక్షించబడతామో పిల్లరా, ఈ నీతి మార్గము, జీవ మార్గం మనం కలిగి ఉంటాం. తద్వారా ఈ జీవ మార్గంలో మరణమే లేదు. అంటే ఈ లోక సంబంధంగా కూడా యేసు ప్రభువారిని కలిగి ఉన్నవారు నిరీక్షణ కలిగి ఉంటారు. కాబట్టి అన్ని సందర్భాల్లో, అన్ని సమయాల్లో వారు జీవము కలిగి ఉంటారండి. ఈ లోక సంబంధమైనటువంటి జీవమే కాదు, కానీ ఈ లోకాన్ని విడిచిపెట్టిన నిత్యము సదాకాలము దేవునితో ఉంటామని ఆ గొప్ప నిరీక్షణ వారికి ఉంటుంది. ఈ నిరీక్షణ కలిగిన వారు ఎంత ధన్యులంటే పిల్లరా, ఈ లోకంలో వారి జీవితాలు సమృద్ధి అయినటువంటి దేవుని యొక్క కృపతో నింపబడతారు. అలాంటి కృప ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవ, పరిశుద్ధమైన తండ్రి, మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు. ఈ పరిశుద్ధమైన దినాన్ని బట్టి మీకు వందనాలు. నా కొరకు, మా కొరకు ప్రభువా మీ యొక్క విలువైనటువంటి ప్రేమను చూపెట్టి ఆ ప్రేమకు ప్రతిఫలముగా ఆ కల్వరిలో మీరు కాల్చినటువంటి రక్తము ద్వారా మా పాపములు కడిగి ఈ యొక్క గొప్ప విమోచన, రక్షణ మీరు మాకు ఇచ్చినారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయితే ఎవరైతే ఈ రక్షణ పొందుకోలేదో ప్రభువా, ఇది అనుకూల సమయం గుర్తించి యేసు ప్రభువారి యుద్ధకు వచ్చి వారి జీవితాల్లో మేము కలిగి ఉండడానికి సహాయం ఇచ్చేయండి. ప్రభువా, నీతి మార్గమందు మరణము లేదు ప్రభువా, నీతి మార్గము మీ అందు కలదు ప్రభువా. మరి ఎప్పుడైతే మిమ్మల్ని కలిగి ఉంటామో, మరి మరణము అంటే ఈ లోక సంబంధంగా వచ్చేటువంటి ఏ విధమైనటువంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి మాకు జీవం ఉంటుంది ప్రభువా. మా జీవితాల్లో శక్తి ఉంటుంది, బలం ఉంటుంది. కాబట్టి నాయన సహాయం ఇచ్చేయండి. ఇదేమంతా మీరు కింద భద్రపరచండి. మీ సన్నిధికి వెళ్ళి ఆత్మీయంగా మేలు పొందడానికి సహాయం ఇచ్చేయండి. పరిశుద్ధమైన దేవుని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించి వ్యక్తిగతంగా కుటుంబాల్లో ప్రభువా గొప్ప శాంతి, సమాధానం, సంతోషము కలిగి ఉండడానికి సహాయం ఇచ్చేయమని మరొకసారి మీ ఉన్నతమైనటువంటి శిలువ ప్రాణం బట్టి కృతజ్ఞత ఆశలు చెల్లిస్తూ యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామం బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.